బర్నింగ్ పాలిటిక్స్ నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. ఖమ్మం గుమ్మల్లో గులాబీ సభ సక్సెస్ అయిందా? కేసీఆర్ ప్రసంగం కోసం 5 లక్షల మంది తరలివచ్చారా? కేసీఆర్ ప్రసంగం అంటే మైకులకే మజా వస్తుంది, కానీ పాత క్యాసెట్ ని మళ్ళీ ప్లే చేశారా? సారు చెప్పాల్సింది ఏంటి, చెప్పింది ఏంటి? బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటా? మొత్తంగా ఖమ్మం సభలో ప్లస్ మైనస్ పై ఓ లుక్కేద్దాం. గులాబీమయమైన ఖమ్మం. కేసీఆర్ ప్రసంగంలో పాత ముచ్చటే. 30 మినిట్స్ దాటని గులాబీ బాస్ ప్రసంగం. కమ్యూనిస్టుల స్పీచ్లకు టైం కుదింపు. ప్రజల అంచనాలను అందుకోలేని సభ. బీఆర్ఎస్ విధానాలపై లేని క్లారిటీ. గుణాత్మక అభివృద్ధిపై లేని వివరణ. ఖమ్మం గుమ్మం మొత్తం గులాబీమయమైంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత ఖమ్మంలో అట్టహాసంగా తొలి ఆవిర్భావ సభ నిర్వహించారు. కానీ ఈ సభకు 4 నుంచి 5 లక్షల దాకా జనం వస్తారని అందరూ భావించారు. అందుకు కావలసిన గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. ఇక్కడ జరిగింది మాత్రం వేరు. వాస్తవానికి సమావేశాన్ని మధ్యాహ్నం 2:30 ప్రారంభించారు. అప్పుడప్పుడే పబ్లిక్ సభాస్థలికి చేరుకుంటున్నారు. జనం తక్కువగా ఉండడంతో సీఎం కేసీఆర్ అర్ధగంట ఆలస్యంగా సమావేశాన్ని ప్రారంభించారు. 25 నిమిషాల పాటే ప్రసంగించారు. సీఎం ప్రసంగంలో పాత క్యాసెట్ నే రిపీట్ చేశారని, కలెక్టరేట్ల ప్రారంభోత్సవంలోని స్క్రిప్ట్ నే చదివారని బహిరంగంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు. పొలిటికల్ విశ్లేషకులు సైతం కేసీఆర్ ప్రసంగంలోనూ పసలేదంటున్నారు. ఈ ఆవిర్భావ సభ ద్వారా బీజేపీ విధానాలను గణాంకాల ద్వారా ఎండగడతారని బీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ అక్కడ జరిగింది పూర్తిగా వేరు. జనం తక్కువగా ఉండడంతో కేసీఆర్ ప్రసంగంలో పసలేకుండా పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా కమ్యూనిస్టు నాయకులకు 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వలేదు. వారు కూడా ఇదే మా మహాభాగ్యం అనుకుని వెళ్లిపోయారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరై విజయన్ హిందీ, ఇంగ్లీష్లో ప్రసంగించారు. అయితే వారు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయినా అనువాదం లేకపోవడంతో చాలామంది తెలుగు ప్రజలకు అర్థం కాలేదు. కనీసం వారికి అనువాదకులను నియమించాలనే సోయి కూడా భారత రాష్ట్ర సమితి నాయకులకు లేదని సభకు వచ్చిన వారు అనుకుంటున్నారు. ఆవిర్భావ సభ అంటే ఏ పార్టీ అయినా భారీ ఎత్తున నిర్వహిస్తుంది. తామే ప్రత్యామ్నాయం ఎందుకో స్పష్టంగా చెబుతుంది. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో వివరిస్తుంది. కానీ అవేవీ లేకుండానే కేసీఆర్ ఆవిర్భావ సభ నిర్వహించాడు. 25 నిమిషాలు మాత్రమే ప్రసంగించిన కేసీఆర్ గతంలో మాట్లాడిన మాటలే ఉటంకించారు. అంతే తప్ప ఇందులో కొత్తదనం ఏమీ లేదు. బీజేపీ విధానాలు సరిగ్గా లేవని చెప్పిన బీఆర్ఎస్ అధినేత మరి బీఆర్ఎస్ విధానాలు ఏమిటో స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇలాంటి సంకట స్థితిలో భారతీయ జనతా పార్టీని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో ఆయనకే తెలియాలి.
మైనారిటీలను ప్రగతిశీల శక్తులుగా అభివర్ణించిన కేసీఆర్ వారు మాట్లాడేందుకు 2 నిమిషాలు మాత్రమే ఇచ్చారు. వారు కూడా ఇదే తమకు దక్కిన అదృష్టమని భావించారు. ఇక భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ సందర్భంగా జిల్లాలో కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నేతల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లడం, అక్కడ సుదీర్ఘంగా ఇద్దరు ఏకాంతంగా భేటీ అవ్వడం, ఆ తర్వాత నుంచి తుమ్మల సభ ఏర్పాట్లలో యాక్టివ్ కావడం వంటి అంశాలతో నేతలు జీర్ణించుకోలేకపోయారని, అందుకే వేదికపై కూడా ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహరించారని చర్చ జరుగుతుంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు తనపై పెత్తనం చెలాయించడం ఏంటన్న పలు అంశాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన సభ ఆశించిన స్థాయిలో జరగలేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. సొంత పార్టీలోనే ఇన్ని సమస్యలు పెట్టుకున్న కేసీఆర్ బీజేపీని ఎలా ఎదుర్కొంటారో ఆయనకే తెలియాలి. దేశం గుణాత్మక అభివృద్ధి ఎలా చెందాలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, దాన్ని ఇలాంటి బహిరంగ సభలో చెప్పడం కుదరదని వివరించిన కేసీఆర్ మరి ప్రజలకు ఏం చెప్పేందుకు ఈ సభ నిర్వహించారో ఆయనకే తెలియాలని పొలిటికల్ వర్గాల్లో టాక్. ఖమ్మం సభలో కేసీఆర్ హాట్ కామెంట్స్ పై బీజేపీ, కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ కి దిగారు. మోదీపై గులాబీ అధినేత గుస్సైతే కమలనాథులు కారు బాస్ను కామెంట్స్ తోనే కడిగి పాడేశారు. మాటకు మాటను గురిచేసి మరీ ఎన్కౌంటర్ చేశారు. ఇక టీపీసీసీ బాస్ రేవంత్ కర్ణాటకలో కేసీఆర్ ఆపరేషన్ ని బట్టబయలు చేశారు. ఇంతకీ కేసీఆర్ కర్ణాటక ఆపరేషన్ ఏంటో ఓసారి చూద్దాం. గులాబీ బాస్ ఖమ్మం సభపై ప్రతిపక్షాల ఫైర్. వందే భారత్ ట్రైన్ ఇండియాదేనన్న కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ సభ ఫ్లాప్ అయిందన్న బండి సంజయ్, కుమారస్వామి నితీష్ల దూరంపై నిలదీత, కర్ణాటకలోని కాంగ్రెస్ నేతల కొనుగోలుకు కుట్ర, 500 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని రేవంత్ వెల్లడి. ఖమ్మం సభపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ బాస్ పై మాటల కుస్తీకి దిగాయి. గత పాలకులు దేశాన్ని భ్రష్టు పట్టించారని, వారి విధానాల వల్లే నీటి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. అదే ఫ్లోలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని సంబోధించారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా వెలిసిందే బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలకు చెప్పారు కేసీఆర్. ఫైనల్గా 2024లో ప్రధాని మోదీ ఇంటికి బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండడం ఖాయమని కాన్ఫిడెంట్ గా చెప్పారు. మహానది నీళ్ల కోసం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ యుద్ధం, నర్మదా జలాల కోసం గుజరాత్, మధ్యప్రదేశ్ల మధ్యలో కొట్లాట, కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటకలో కొట్లాట, మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర పంచాయతీ, ఇవి ఇట్నే కొనసాగుతూనే ఉండన్నా. చాటలో తౌడుపోసి కుక్కల కొట్టాడ పెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి చాతగాక పరిపాలన చేయరాక చట్టస్ఫూర్తి దేక సహజంగా ఉన్న ఏ అప్పవసరం లేనటువంటి, ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద భగవంతుడో ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివి లేక దొల్ల మాటలు, కళ్ళ మాటలు చెప్తూ పొద్దుబుచ్చే పరిపాలకులే ఉండన్నా. లేదు, నిజాయితీగా ఇలా మనం చేసుకుంటలేమా? కాళేశ్వరం కాలేదా? పాలమూరు అయితలేదా? సీతారామ పరుగులు పెడతలేదా? ఖమ్మంలో
కాదా? సంకల్పం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి దయచేసి దీన్ని ప్రశ్నించడానికి, ఇది సాధించడానికి సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి ప్రజల పాలు కావడానికి అనవసరంగా పెడుతున్న కష్టాలను ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్. ఇక కేసీఆర్ సంధించిన ప్రతి ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించిన ఘనత మోదీదేనని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి కరెంట్ కోతలు నివారించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో 100 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలనే లక్ష్యంలో భాగంగా ఇటీవల సికింద్రాబాద్, విశాఖ మధ్య రైలును ప్రారంభించామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సొంత టెక్నాలజీతో దీని నిర్మాణం చేపట్టామని చెయ్యి వేయకుండానే మాటతోనే దెబ్బ కొట్టారు. 9 ఏళ్లలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా మీ కుటుంబానికి బానిసలుగా, తెలంగాణ అంతా కూడా మీకు రాసిచ్చినట్టు, జీపీ చేసినట్టు, తెలంగాణ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి ఎక్కడికక్కడ భూములు దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, గ్రానైట్ దోచుకుంటున్నారు, సున్నపు రాళ్లను దోచుకుంటున్నారు, లిక్కరు మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు. మాకు 9 ఏళ్ళు అవుతుంది ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా నీతివంతంగా పనిచేస్తా ఉన్న నరేంద్ర మోడీ గారు. ఒక్కరోజు సెలవు తీసుకోలే 9 సంవత్సరాల్లో. సింగిల్ డే. మీరు ఎన్ని రోజులు ఫామ్ హౌస్లు ఉంటారో తెలియదు, ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటారో తెలియదు. ఒక్కరోజు సెక్రటరీ అన్నటువంటి వ్యక్తివి. మీ గురించి నేతలు నేర్చుకోవాలనా? మీ పరిపాలన ఈరోజు దేశానికి కావాలనా? 5 సంవత్సరాలు మహిళా మంత్రి అయినటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తిని ఈరోజు మీ నుంచి మేము నీతులు నేర్చుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాటలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ని బండి తీవ్రంగా వ్యతిరేకించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, కేసీఆర్ సభకు ఇవాళ వచ్చిన వారు రేపు రారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నిన్నటి సభకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని బండి సూటిగా ప్రశ్నించారు. సీఎం మాటలకు ఎవరూ చప్పట్లు కొట్టలేదన్నారు. కేసీఆర్ వేషం, మాటలు అన్నీ తుపాకీ రాముడివేనని ఎద్దేవా చేశారు. బలవంతంగా పట్టుకొచ్చింది అందరినీ. నాకు ఏం గుర్తొచ్చిందంటే ఫామ్ హౌస్ కేసు అప్పుడు గిట్ట పట్టుకొచ్చాడు. ఆ ఎమ్మెల్యేలు అందరినీ హెలికాప్టర్ పట్టుకొచ్చాడు, గొర్రెం పట్టుకొచ్చి ఆడ కూర్చొని పెట్టాడు. వాళ్ళు ఎటు పోతారో ఎటు వస్తారో తెలియదు. ఇష్ట పెడితే వీక్తారు వాళ్ళు. ఈ వచ్చిన పరిస్థితి కదే. కొత్త పెళ్లి కొడుకు అలిగినట్టే, ఇచ్చిన స్థాయిలో లేకుండా అలిగినట్టే ఆ ఇచ్చిన పైసలు ఇచ్చిండో ఇవ్వలేదు. మరి వాళ్ళు వస్తా అంటారు, వాళ్ళు రానంటారు. కానీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సినిమా చేస్తాంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ పూర్తిగా అట్టని ఫ్లాప్ అయిపోయింది. ఎవరు రాలే, పబ్లిక్ ఎవరు రాలే. పబ్లిక్ రారని తెలిసే 10 లక్షల రూపాయలు ఇస్తా అంటాడు, క్యాన్సిల్ చేస్తా అంటాడు. బెదిరించి ఇవాళ బహిరంగ సభను సక్సెస్ చేసే ప్రయత్నం చేశారు. అది అట్టర్లీ ఫ్లాప్ అయింది. అందుకే అల్లుడితో మాట్లాడలే. అల్లుడు మొక్క ఈయన వస్తున్నాడు, ఈయన మొక్క అల్లుడు చూస్తలేడు. మళ్ళీ అల్లుడు అలిగి పీక్తాడు అని చెప్పి మళ్ళీ లాస్ట్ కు అల్లుడు బాగా కష్టపడ్డాడని చెప్పింది. పాపం ఇది చర్చ జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పెట్టినా కూడా కనబడ్డాడు, మనం కనబడాడు. ఒక్కసారి వచ్చాడు, నెక్స్ట్ ఆడిగా ఆయన కర్ణాటక అయినా రాలే. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని బీజేపీ చెర నుంచి విడిపించి అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న కేసీఆర్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేస్తారని చెప్పారు. అంతేగాక కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలను కేసీఆర్ కొనుగోలుకు యత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్. ఇక కర్ణాటకలో 25 మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల మాట్లాడి వారికి 500 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. తక్కువ మెజార్టీతో గెలిచే నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారని మండిపడ్డారు. జాతీయ పార్టీ నమోదైన తర్వాతనే గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో, ఉత్తరప్రదేశ్లో కూడా బై ఎలక్షన్స్ జరిగినాయి. నిజంగానే నరేంద్ర మోడీ గారిని ఓడించాలన్న ఆలోచన చంద్రశేఖరరావు గారికి ఉంటే గుజరాత్ ఎన్నికలలో జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? రెండవది, ఈరోజు వేదిక మీద ఉన్న అఖిలేష్ యాదవ్ పార్టీ
ములాయం సింగ్ గారు పెద్దలు చనిపోతే డింపుల్ యాదవ్ గారు అఖిలేష్ యాదవ్ గారు సతీమణి ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ఎందుకు ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి సమాజ్వాదీ పార్టీని గెలిపించమని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రచారం చేయలేదు? ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 15 సంవత్సరాల నుంచి పట్టు బిగించి ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించడం ద్వారా తన వ్యాపార భాగస్వామి అయిన కేజ్రీవాల్ను ఆ పార్టీని గెలిపించమని ఎందుకు ప్రచారం చేయలేదు? మొత్తంగా బీఆర్ఎస్ అధినేత ఖమ్మం సభ సక్సెస్ ముచ్చట పక్కకు పెడితే ప్రతిపక్షాల ఆరోపణలను ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది బిగ్ క్వశ్చన్గా మారింది. మరి ప్రతిపక్షాల నేతల కామెంట్స్ పై గులాబీ సైన్యం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. కానీ గులాబీ నేతలు మాత్రం అంతర్గత కలహాలను వదిలిపెట్టడం లేదు. తాజాగా స్టేషన్ గన్పూర్లో అధికార పార్టీ వర్గపోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి తయారైంది. కేసీఆర్ కి తనను మించిన విధేయుడు లేడని రాజయ్య అన్నారు. ఆ వెంటనే తానెవ్వరి దగ్గర తల వంచేది లేదంటున్నారు కడియం శ్రీహరి. దీంతో గన్పూర్ వర్గపోరు గనా పార్టీలను మించిపోయింది. గన్పూర్ గులాబీ పార్టీలో డైలాగ్ వార్. కేసీఆర్ పై విధేయతను చాటుకున్న రాజయ్య, తాను ఎవరి దగ్గర తల వంచలేదన్న కడియం, పోటాపోటీగా మాటల తూటాలు, అధిష్టానానికి తలనొప్పిగా మారిన నేతల తీరు, గులాబీ బాస్ ఆన్సర్ కోసం క్యాడర్ వెయిటింగ్. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ కారు పార్టీలో ఎప్పుడూ సీట్ ఫైట్ హాట్ గానే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ ఇద్దరు నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఆధిపత్యం చాటుకునేందుకు ఒకరికి మించి ఒకరు హాట్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగానే శ్రమిస్తున్న ఆ ఇద్దరు నేతలు మాటల సమరంలో ఎక్కడా తగ్గడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎక్కడికి వెళ్ళినా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని రీసెంట్ గా దర్శించుకున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరోసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తనను మించిన వీర విధేయుడు కేసీఆర్ కు ఇంకా ఎవరూ లేరంటూ ఎమ్మెల్యే మాట్లాడారు. ఏ రకంగా చూసినా టికెట్ తనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. టికెట్ తనదే, గెలుపు తనదే అంటూ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉండేది కాకుండా ఇప్పటికే ప్రకటించిండు. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే కాదు, తెలంగాణ మొత్తంలో వీర విధేయుడు ఎవరంటే డాక్టర్ రాజయ్య. అందరికంటే మోస్ట్ సాక్రిఫైస్ పర్సన్ ఇన్ తెలంగాణ అంటే డాక్టర్ రాజయ్య. విద్యాధికుడు ఎవరంటే డాక్టర్ రాజయ్య. కులపరంగా చూస్తే తెలంగాణ మొత్తంలో అతిపెద్ద కులం మాదిగ కులం 12%. దానికి ముఖ్య నాయకుడిగా నేను ఆ రకంగా ఏ రకంగా చూసినా రేపు కేసీఆర్ గారు ఎటు నుంచి లెక్క పెట్టినా మొదటి వరుసలో నేనే ఉంటా. టికెట్ నాదే, గెలుపు నాదే. రాజయ్య మాట అలా ఉంటే ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తాను ఎవరికీ తలవంచలేదని, ఇకపై కూడా వంచబోనని వ్యాఖ్యానించారు. ఆర్జించుకోవడం కాదని, నిటారుగా ఆత్మగౌరవంతో నిలబడాలని అన్నారు. తప్పు చేసినోడే తల వంచుతాడని వ్యాఖ్యలు చేశారు. భిక్ష వెతుకోవడం సిక్కులకు సిగ్గుతో కూడుకున్న పని, చేయరా పని వాళ్ళు. మనం కూడా ఆ రకంగా ఆ స్థాయికి ఆ ఆత్మగౌరవంతో బ్రతకడం నేర్చుకోవాలి. బహుశా మీరందరూ చూస్తుంటారు, కడియం శ్రీయర్ ఎప్పుడైనా ఎవరికి తల వంచి పాదాభివందనం చేసిన సంఘటన చూసినా ఇట్లనే ఉంటాడు, నిటారుగా, వంగే సమస్య లేదు. రాజకీయాలు చేసిన రోజులు చేస్తామంతే, బట్ నిటారుగా ఉంటాం, తప్పు చేయం. అట్లా నిటారుగా ఉండడం నేర్చుకోవాలి. తప్పు చేయొద్దు, ఎక్కడ కూడా ఎవరికి తల వంచవద్దు. ఆత్మాభిమానంతో బ్రతకాలి, ఆత్మాభిమానంతోనే రాజకీయాలు చేయాలి. తప్పు చేసినోడు తల వంచుకుంటాడు, అయ్యా అయ్యా అని ఉరుకుతా అంటాడు. ఉరకవలసిన అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నప్పుడు అందరూ మనకు గౌరవిస్తారు. ఆ రకమైన పనులు మాత్రమే చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎవరి దగ్గరికి అయ్యా అని పోకండి, అవసరం లేదు. మీరు చేసుకోగలుగుతారు, ఏదైనా మీరు చేసుకోగలుగుతారు, అది మీకు సాధ్యమవుతుంది. ఇవాళ అయితే వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. పరోక్షంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై వ్యాఖ్యలు చేశారని గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి అర్థం అవుతుంది. స్టేషన్ గన్పూర్ అధికార పార్టీ నేతల అంతర్గత పోరు టీఆర్ఎస్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో అధిష్టానం ఎలా స్పందిస్తుందా అని కారు పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.